నేను మామిడికుత్తూరు మండలం జనసేన పార్టీ యూత్ వింగ్ అధ్యక్షుడిని పీగన్వన్ నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ రోజు నేను ఈ వీడియో మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే కుందాలపల్లిలో జరిగిన ఘటన గురించి. అక్కడ ఏం జరిగిందో కానీ వైసీపీకి చెందిన నేతలు నాని, జీవి హర్ష్ కుమార్, రాజకీయ నిరుద్యోగి అయిన జడ శ్రవణ్ కుమార్ ఇలా కొంతమంది అసత్య ఆరోపణలు చేసి ప్రెస్ మీట్లు పెట్టి దాన్ని తిమ్మిడి బమ్మిడి చేశారు. కానీ అక్కడ ఏం జరిగింది ఏంటనేది ప్రజలందరికీ తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే నేతలు నాని అనే వ్యక్తి ఆ ప్రెస్ మీట్ లో కోపల్ని అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అడిగాడు. మరి అతనేం తింటున్నాడో మాకెవరికి పౌరుషాలు ఏమనుకుంటున్నాడా? కబడ్దార్ నాని, నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎస్సీ కులాలను అడ్డుపెట్టుకుని అట్రాసిటీ కేసులు పెట్టి అగ్ర కులాల మీద సెటిల్మెంట్ చేసి డబ్బులు సంపాదించే వ్యక్తి నువ్వే మా గురించి అందరి గురించి మాట్లాడతావా? నెక్స్ట్ గిడ్డి సత్యనారాయణ గురించి మీకేం తెలుసు? ఎమ్మెల్యే గారి గురించి అతను ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు, ఏంటి ఎంత డెవలప్ చేశాడు నియోజకవర్గాన్ని? 20 నెలల్లోనే ఎంత డెవలప్ చేశాడు నీకేమన్నా తెలుసా? అటువంటి వ్యక్తిని నువ్వు రాజీనామా చేయమంటున్నావా? నువ్వు అసలు ఓటు వేసావా? నువ్వు ఓటు ఏ పార్టీకి వేసావు? నువ్వు ఎవరికి వేసావు? నువ్వు ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. కుందాలపల్లి ఘటన గురించి నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే ఓపెన్ డిబేట్ నేను సిద్ధంగా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే కుందాలపల్లి వచ్చి డైరెక్ట్ గా డిబేట్ లో పాల్గొను. కబడ్దారు నాని.